సార్ దానికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు వీటి నుంచి పరిష్కారం సహజీవనాలు, ఈ సామాజిక భద్రత లేకపోవడం, పిల్లలు అనాథలు అవడం, స్త్రీని పురుషుడు చంపుకోవడం, పురుషుడు స్త్రీ చంపుకోవడం ఎంతటి దారుణాలండి. సహజీవనంలో ఉన్న ఒక స్త్రీని ముక్కలు కోసి మూట కట్టిన పరిస్థితి మనం చూస్తాం, పురుషుడిని స్త్రీ చంపడం చూస్తాం. అలాంటి పరిస్థితి. మరి దీనికి పరిష్కారం ఏంటంటే ఒకటేనండి, మళ్ళీ రామాయణ బ్యాక్ టు మన రామ మూలాలకు వెళ్ళిపోవడం అనమాట. రామాయణ మహాభారతాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థ, భాగవతాలు, ఈ స్టోరీలు అవన్నీ తీసుకొచ్చి మనం ముందు పెట్టాలి విద్యా వ్యవస్థలో. అందువల్ల తల్లి, తండ్రి, గురువు ఇవే పరిష్కారం. ఎప్పుడు తల్లి తండ్రులు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సిస్టమ్, కుటుంబ వ్యవస్థ యొక్క ఆదర్శాన్ని పిల్లలకు మనం బోధిస్తే ఇంకా ఏమీ అవసరం లేదనమాట. తల్లి, తండ్రి, తర్వాత గురువు విద్యా వ్యవస్థలో ఈ ముగ్గురే ఎప్పుడు పరిష్కారం ప్రతి విషయానికి. ఇప్పుడు ఇందులో కూడా సహజీవనాలకి. కాబట్టి కుటుంబ వ్యవస్థ యందు నమ్మకాన్ని పెంచి అందులో ఉండే లాభాలు, అది లేకపోతే వచ్చే దుష్ఫలితాలని తల్లి, తండ్రి, గురువే చెప్పాలని, ఇంకా ఎవ్వరూ కూడా చెప్పలేరు. సమాజం, చుట్టూ ఉన్న సమాజం ఇలాంటి సహజీవనాలకి పిల్లల్ని దూరంగా పెంచాలి, ముందే చెప్పాలి. ఇది సరైన పరిష్కారం. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి, తండ్రి, గురువు అనమాట. భారత సమాజానికి లీగల్గా స్టేటస్ అవ్వచ్చు, లీగల్గా మనకి ఉండొచ్చు రైటు, కానీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లు, దాని నుంచి వచ్చే వేరే రిలేషన్షిప్లన్నీ కేవలం కార్నల్ ప్లెజర్ మాత్రమే.